హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి ఏపీ ఎడ్సెట్ నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అలానే మనకి ఫేజ్ 2లో వచ్చేటప్పటికి ఫైనల్ ఫేజ్లో మనకు వచ్చేటప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి డేట్స్ ఆల్రెడీ మనం మార్నింగ్ వీడియోలో మెన్షన్ చేసినవి ఇక్కడ మనకి అప్డేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. మనకి 29th నుంచి అంటే రేపటి నుంచి 3rd వరకు రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ వచ్చేటప్పటికి 30th నుంచి 4th డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్ చూసుకుంటే 5 నుంచి 7, అలానే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ 8, సీట్ అలాట్మెంట్ 10, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 13 అయితే ఇచ్చారు. అది డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి సేమ్ ఇక్కడ మనకి ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫైనల్ ఫేజ్ సేమ్ మనకి రిజిస్ట్రేషన్ డేట్స్ అవన్నీ ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. అలానే ఫీజెస్ చూసుకుంటే ఓసీఎన్ బీసీ క్యాండిడేట్స్కి 1200, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ వచ్చేటప్పటికి 600 అయితే వీళ్ళైతే ఫీ అనేది పెట్టారు. రిమైనింగ్ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలనేసి డౌన్లోడ్ ఇవన్నీ మనకి ఫేజ్ 1లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఫేజ్ 1లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫేజ్ 1లో ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఏంటి, ఎవరు పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేసి. మనకి ఫస్ట్ ఫేజ్ 1లో వచ్చేసి మనకి ఆల్రెడీ ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అలానే వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మీకు సీట్ అలొకేట్ అయ్యింది అనుకుందాం. మీకు సీట్ అలొకేట్ అయ్యింది మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్కి. ఆ సీట్ అనేది మీకు వచ్చిన కాలేజు మీకు నచ్చలేదు కాబట్టి వేరే కాలేజ్ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మీరు పార్టిసిపేట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఏంటంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫేజ్ 1లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ వరకు వెయిట్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఎనేబుల్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటి ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. అలానే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు. కానీ మీకు ఆ వెబ్ ఆప్షన్స్లోనే మీకు సీట్ అలొకేట్ అనేది మీకు చేయలేదు. అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్స్ వన్స్ ఎనేబుల్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అది చేయక్కర్లేదు. ఓన్లీ మీరు ఏంటంటే మీకు ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2లో మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కానీ మీకు సీట్ అలొకేట్ చేయలేదు. మళ్ళీ చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే మేము ఫేజ్ 1లో పెట్టుకున్నాం కదా కాలేజీలు, వెబ్ ఆప్షన్స్లోని కాలేజెస్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మళ్ళీ అవే కాలేజెస్లో ఉంటాయా అంటే ఆ కాలేజెస్ అయితే ఉండండి. మళ్ళీ మీరు ఫ్రెష్గా అయితే మళ్ళీ కాలేజీలనే సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫేజ్ 1లో అసలు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలానే వచ్చేసి మీకు ఫీ పేమెంట్ అవన్నీ కంప్లీట్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది. అదైతే చూసుకోండి ఫ్రెండ్స్. క్లియర్గా ఏంటంటే మీకు వచ్చిన కాలేజ్ ఆల్రెడీ మీకు ఫేజ్ 1లో వచ్చింది, నచ్చకపోతే ఫేజ్ 2 పార్టిసిపేట్ చేయొచ్చు. అలానే అసలు కాలేజ్ రాని వాళ్ళు కూడా వీళ్ళు వెబ్ ఆప్షన్స్ వరకు వెయిట్ చేయాలి. ఎనేబుల్ అయిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి. అది ఒకసారి చూసుకోండి. ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మళ్ళీ రేపు కూడా ఒకసారి వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవైతే మీకు మ్యాక్సిమం అయితే ఈ డౌట్స్ అనేవి క్లియర్ అయ్యి అయితే అనుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.